నమస్తే మేడం. నమస్తే. మేడం బి12 డెఫిషియన్సీ ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా, దాని రిలేటెడ్ ఫుడ్ తీసుకున్నా గానీ, అది మాత్రం లోపం ఉంటూనే ఉంటుంది. బట్ దాని వల్లనే బాడీలో చాలా డిసీజెస్ అనేవి రావడానికి కారణం అని కూడా విన్నాను. ఎందుకంటారు మేడం? ఎలా జరుగుతుందంటారు మిస్టేక్? యాక్చువల్లీ మనకి విటమిన్ బి12 అనేది హ్మ్. బాడీకి 2.4 ఎంసీజీ ఒక రోజుకి. ఓకే. 2.4 మైక్రోగ్రామ్స్ చాలు. హ్మ్. సో, మనం ఏం చేస్తున్నామంటే, మనం తీసుకున్న ఫుడ్ తీసుకుంటున్నాం. కానీ కొన్ని సింపుల్ మిస్టేక్స్ చేస్తున్నాము. దానివల్ల అది అబ్జార్బ్ అవ్వక బాడీకి వంట పట్టక చెప్పాలంటే వంట పట్టక హ్మ్. ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ నర్వ్ వీక్‌నెస్‌లని, హ్మ్. ఇలా హెయిర్ ఫాల్ అని హ్మ్. ఇట్లా డిఫరెంట్ కండిషన్స్‌లో మనం చూస్తున్నాం అనమాట. ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం విటమిన్ బి12 డెఫిషియన్సీ వల్ల. నేను ఫస్ట్ చెప్పాలంటే ఫస్ట్ అందరూ చేసేది ఆర్ఓ ప్రాసెస్డ్ వాటర్. ఆర్ఓ ప్రాసెస్డ్ వాటర్ ఎక్కువ ఎవరింట్లో చూసినా ఇప్పుడు ఉంటున్నాయి. అవును. సో, దానివల్ల ఏంటంటే నేచురల్‌గా అందాల్సిన కొన్ని మినరల్స్ ఉంటాయి. లైక్ కోబాల్ట్ అని అలాగా. అవి ఏంటంటే విటమిన్ బి12 అబ్జార్ప్షన్‌కి చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి. హ్మ్. సో, అది లీచ్ ఔట్ అవ్వడం వల్ల అంటే దాని నుంచి ఫస్ట్ ఆర్ఓ ప్రాసెస్డ్ వాటర్ అంటే నేచురల్‌గా అందే ఏవైతే మినరల్స్ ఉంటాయో అవన్నీ క్లియర్ అయిపోతాయి. సో, ఎంత ఆర్టిఫిషియల్ ఏం యూజ్ చేసినా సరే దీంట్లో ఉండాల్సిన కొన్ని మినరల్స్ లేకపోవడం వల్ల మనకి బి12 అబ్జార్ప్షన్ బాడీకి సరిగ్గా జరగదు. ఓకే. నెక్స్ట్ ఇంకోటేంటంటే, మనము ఇప్పుడు యాక్చువల్లీ ఇంట్లో ఎలా తింటాం? ఇడ్లీ, దోస ఇట్లాగా ఫుడ్ ఐటెమ్స్ తింటాం. కానీ ఇప్పుడేంటంటే, డైట్ అని, క్రాష్ డైట్ అని ఇంట్లో చేసుకోలేమని, ఓట్స్ అంటే చాలా మంచిదని జెప్పి, ఇట్లా ఓట్ మీల్స్ తీసుకోవడము, ఇట్లాగా జరుగుతుందనమాట. హ్మ్. దానివల్ల ఏమవుతుంది ఇప్పుడు నేచురల్‌గా అందాల్సిన ప్రోబయోటిక్ అండ్ ఫర్మెంటెడ్ ఫుడ్స్‌లోనే మనకి నేచురల్‌గా అందాల్సినవి ఉంటాయన్నమాట. దానివల్ల బి12 అబ్జార్ప్షన్ బాగా అవుతది. హ్మ్. బట్ ఎప్పుడైతే మన ఇడ్లీ, దోస ఏదైతే నేచురల్‌గా ఫర్మెంట్ అయ్యే ఫుడ్స్ ఉన్నాయో వాటిని మనం ఓట్ మీల్‌తో రీప్లేస్ చేసినప్పుడు మనకేంటంటే అబ్జార్ప్షన్‌కి కావాల్సింది జరగట్లేదు విటమిన్ బి12. హ్మ్. ఇంకోటి మనం తీసుకునే ప్యాకేజ్డ్ ఫుడ్స్ వల్ల మన కప్ నూడిల్స్ అని, ఇన్‌స్టంట్ నూడిల్స్ అని, లేకపోతే ప్యాకెడ్ ఫుడ్ ఐటెమ్స్ అని ఇవి తీసుకోవడం వల్ల కూడా విటమిన్ బి12 డెఫిషియన్సీ ఎక్కువవుతుంది. ఓకే. అండ్ ఇంకా రెగ్యులర్‌గా చూడాలంటే రోజుకి ఒక గ్యాస్ టాబ్లెట్ యేసుకుంటుంటారు అందరూ. అవును. హ్మ్. గ్యాస్ టాబ్లెట్ ఉన్నా లేకపోయినా రాకూడదు గ్యాస్ అని పొద్దున్నే పడగడుపున ఒక గ్యాస్ టాబ్లెట్ యేస్తారు. అవును. ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటాం వీటిని. సో, హ్మ్. ఇవి కూడా విటమిన్ బి12ని అబ్జార్బ్ చేసుకోనివ్వవు బాడీకి. సో, కొన్ని కండిషన్స్‌లో ఏంటంటే మెట్ఫార్మిన్ ఒక షుగర్ టాబ్లెట్ ఉంటది మెట్ఫార్మిన్. ఇంకా వాళ్ళకి తప్పక అది వేసుకోవాల్సొస్తుంది. బట్ ఈ మెట్ఫార్మిన్ అనేవి కూడా విటమిన్ బి12ని అబ్జార్బ్ చేసుకోనివ్వవు బాడీ. సో, హ్మ్. మీరు ఎంత విటమిన్ బి12 తీసుకున్నా ఇవి ఏవైతే జరుగుతున్నాయి ఇప్పుడు నేను చెప్పాను ఆర్ఓ ప్రాసెస్డ్ వాటర్ మనం రోజు డైలీ తీసుకోవాల్సిన ఫుడ్ ఐటెమ్స్ సరిగ్గా లైక్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్ మీల్‌తో రీప్లేస్ చేసేయడము, పొద్దున్నే గ్యాస్ టాబ్లెట్స్ ఏసుకోవడము అండ్ ఇంకా చెప్పాలి అంటే గనక మనం మాట్లాడుకున్నట్టు రోజు ఒక కాఫీ తాగడం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ఆర్ ఒక టీ తాగడం. భోంచేసిన తర్వాత ఇంకా చెప్పాలంటే బిర్యానీస్ తిన్న తర్వాత టీ తాగడం, కాఫీ తాగడం, ఇరానీ చాయ్ తాగడం ఇవన్నీ చేస్తారు. సో, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనం తీసుకున్న ఫుడ్‌లో విటమిన్ బి12 ఉంటది. అన్నీ ఉంటాయి. కానీ దాన్ని అబ్జార్బ్ చేయనీయకుండా ఈ కెఫెన్ అనేది అడ్డుపడతది. సో, అది సరైన మెటబాలిజం జరగకుండా అడ్డుపడుతుందనమాట. సో, ఇట్లాంటి మిస్టేక్స్ చేయడం వల్ల ఇలాంటి కామన్ మిస్టేక్స్ అండ్ ఇంకోటేంటంటే ఎవరిలో అయితే గ్యాస్ట్రైటిస్ ఎక్కువ గ్యాస్ ప్రాబ్లమ్ ఎవరు ఉంటదో వాళ్ళలో కూడా విటమిన్ బి12 ఎక్కువ డెఫిషియన్సీ చూస్తాం. సో, హ్మ్. మీకు ఎంత గ్యాస్ ఉన్నా సరే, గ్యాస్ట్రైటిస్ ఉన్నా సరే, అది కరెక్ట్ చేసుకోకుండా ఎంతకాలం బి12 సప్లిమెంట్స్ తీసుకున్నా, ఏం తీసుకున్నా సరే, ఈ విటమిన్ బి12 డెఫిషియన్సీని కరెక్ట్ చేయలేం. ఓకే. సో, ఇలాంటి చిన్న మిస్టేక్స్‌ని క్లియర్ చేసుకొని, చక్కగా రోజు మార్నింగ్ అండ్ ఆఫ్టర్‌నూన్ తిన్న తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ మజ్జిగ తీసుకుంటే గనక హ్మ్. వీటిల్లో ఉన్న ఏవైతే న్యూట్రియంట్స్ ఉన్నాయో, విటమిన్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్‌లో అవన్నీ బాడీకి అబ్జర్వ్ అవుతాయి. ఈ డెఫిషియన్సీస్ రాకుండా ఉంటాయి. ఓకే. సో, కాబట్టి ఇలాంటి చిన్న సింపుల్ మిస్టేక్స్ తీసేసి హ్మ్. ఎందుకంటే 2.4 ఎంసీజీయే కావాలి బాడీకి రోజు. హ్మ్. ఎక్కువేం అవసరం లేదు. సో, ఇలాంటి మిస్టేక్స్ అన్నీ క్లియర్ చేసుకొని డైలీ మార్నింగ్ అండ్ ఆఫ్టర్‌నూన్ ఫుడ్ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ తర్వాత 1 గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ తాగితే హ్యాపీగా విటమిన్ బి12 అబ్జార్బ్ అవుతది బాడీకి. ఓకే. థ్యాంక్ యూ మేడం.